గడిచిన 3 రోజులుగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కంగారు పడే విషయం, ఒక రకంగా బాధపడే విషయం. ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని అసలుకి? నమో వెంకటేశాయ. మనం హిందువులకి పవిత్రమైన పుణ్యక్షేత్రం. అసలు నారాయణుడు అవతారం డైరెక్ట్గా మానవులను రక్షించడానికి, ఈ మానవులు చేసే పాపాలని తన భుజాన వేసుకొని వీళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించడానికి డైరెక్ట్గా వచ్చాడనేది పురాణాల శాస్త్రం, పురాణాల్లో మనకి తెలిసిన నిజం. అంటే ఆ కలియుగ వర్ధుడు వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులవాడు. కొన్ని వందల కోట్ల మందికి అతను దేవుడు. అలాంటి దేవస్థానంలో ఇన్ని వందల సంవత్సరాల నుంచి అతను జరుగుతున్న పూజ కైంకర్యాల్లో ఏట్లలో కూడా ఆగమన శాస్త్రం ప్రకారం జరిగే పూజా విధానంలో ఒక దుష్టుడు, దుర్మార్గుడు, దేనికి పనికిరాని పెద్ద ఎదవ, ఎంతోమంది పౌరుషం ఉండ రెడ్లు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. 35 సంవత్సరాలు రెడ్లు పరిపాలించిన ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఇలాంటి దారుణ సంఘటనలు జరిగినలేవు. ఈడు రెడ్డి అని చెప్పుకుంటాడు, ఇది బుద్ధి ఉండొద్దు, ఇది సిగ్గుండొద్దు. ఈడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రకంగా భక్తుల మనోభావాలతో ఆడుకుంటారా? అరే మీకు అసలు మీ హిందువులు కాదు, నీ కరుణాకర్ రెడ్డి గారు హిందువు కాదు, నీ బాబాయ్ ఓవి సుబ్బారెడ్డి గారు హిందువు కాదు. నువ్వు అసలు చైర్మన్గా ఎందుకు పెట్టావు? నీకు సిగ్గుందిరా అసలు? అరే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి నువ్వు రివర్స్ టైటరింగ్ అని చెప్పని నువ్వు ఆడే నాటకం ఈ భారతదేశంలో ఇవాళ నిన్ను చెప్పులతో కొడుతున్నారు కదరా. నీకు సిగ్గు లేదురా అసలు? నీకు సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇంకా చంద్రబాబు నాయుడిని తిట్టాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావా? సిగ్గుండొద్దురా నీకు? నీ బాధ భరాంచలేక మీ రెడ్లో నీకు ఓట్లే లేదు ఎదవమన్నా. ఏమి అరే నీకు 9 సీట్లతో ఆగాల్సినోడి 11 సీట్లు ఎందుకు వచ్చినాయా అని చెప్పి ఇప్పుడు తెలుస్తుందిరా ఆ దేవుడి కృప అని. ఆ దేవుడికి మీరు చేసిన శాస్త్రాల వల్లే ఆ స్వామి నామాలు ఏదైతే ఉండయో 2 నామాలు నీకు 2 అంకెలుగా 11 ఇచ్చాడనేది ఇప్పుడు అర్థమవుతుందిరా దేవుడు లీలా. మీ నాన్న 2 కొండలని చెప్పని ఆ రోజు జీవో పాస్ చేశాడు. జెరూసలేంతో కుమ్ముక్కై చేసిన 6 నెలలకే పావురాలు గుట్లో పావురం అయిపోయాడు ఆ స్వామితో పెట్టుకొని. నువ్వు ఆ స్వామితో పెట్టుకున్నావు. నీ ధర్మారెడ్డి అనే ఖచ్చితంగా అతను చేసిన పాపానికి అతను కొడుకుని మిస్ అయిపోయాడు దేవుడు. అయ్యా వెంకటేశ్వర స్వామి, నిన్ను మాత్రం నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళ పిల్లల జోలికి వెళ్ళమాకయ్యా. ఎవరైతే నిన్ను దారుణంగా ఇలాగ అవమానించారో, ఎవరైతే అక్కడుండి వీళ్ళు ఈ దాష్టికాలు చేశారో ఆ ఎదవల్ని తీసుకెళ్ళు, అంతేగాని వాళ్ళ పుత్ర సంతానం జోలికి పోవద్దని చెప్పని ఆ స్వామిని వేడుకుంటున్నాను. అలాగే అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఏమాత్రం మానవత్వం ఉండా, ఏమాత్రం సిగ్గుండా, అతను ఏమాత్రం రెడ్డి పుట్టుంటే నిజంగా అతను చేసిన తప్పుకి ఈ హిందువుల్ని క్షమాపణ అడగాల. నాకు బుద్ధి లేని పని చేశాను, అన్ని మతస్థులను నేను చైర్మన్గా పెట్టాను, అది నా తప్పు అయింది, నన్ను క్షమించండి అని చెప్పి ఇప్పుడుగా నా ఏడుకోవాల్సింది పోయి నిన్న ముసలి కన్నీరు గారుతావరా? నువ్వు ముసలి కన్నీరు గారుస్తావా? ఏమని గారుతున్నాను? ఒక ముఖ్యమంత్రిగా చేసినోడివి చంద్రబాబు నాయుడిని కొట్టండి తిట్టండి అని చెబుతావా? హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నాడా? చంద్రబాబు నాయుడు ఏమన్నా గీశాడు? అందులో ల్యాబులో వచ్చిన రిపోర్ట్ అది ఎదవా. నీ పేక్ ప్రచారం, నీ పేక్ వ్యవహారం చూస్తే జనం నమ్ముతారు అనుకుంటున్నావు. అట్లా చేసిన పేక ప్రచారం వల్లే నిన్ను భూస్థాపితం చేశారు ఈ రాష్ట్ర ప్రజలు. నువ్వు నమ్ముకున్న నీ కులం
నిన్ను నమ్ముకున్న నీ కులం కూడా నీకు ఎదురైందిరా యదవా, నీకు సిగ్గు రాలేదు ఇంకా అని చెప్పని ఈ సందర్భంగా ఈ జగన్మోహన్ రెడ్డి అని యదవని హెచ్చరిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ అని మొదలుపెట్టే వేణుస్వామి వారానికి 30 మందిని తీసుకొని తిరుమల వెళ్ళే రోజా, వీళ్ళిద్దరు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు అనుకోవాలంటారు? వాళ్ళే కాదు, ఇంకో విషయం కూడా మర్చిపోతున్నావు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందూ సంఘాలు ఏం గాడిదలు కాస్తున్నాయి. పక్క రాష్ట్రాల్లో హిందువులందరూ ఆ రకంగా నిన్న ధర్నాలు దసరాలు చేస్తూ ఉంటే మేము హిందూ సంఘాలని చెప్పని జబ్బలు జరుచుకునే ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి? అసలు నిద్రపోతున్నాయా? అంటే ఒక సామాజిక వర్గం గుప్పెట్లో ఉండే ఆ హిందూ సంఘాలు, అందుకే ఆ సంఘాలు బయటికి రావట్లేదు. సిగ్గుందా మీకు? అంటే మా సామాజిక వర్గం తప్పు చేసినా మీరు సపోర్ట్ చేస్తారా? సిగ్గు లేదా? హిందూ సంఘాలని చెప్పని వాడుకునే మీకేమాత్రం మానవత్వం, సిగ్గు, శరం ఉంటే మీరు ఈ ఇష్యూ మీద ధర్నాలు ఎందుకు చేయలేదని చెప్పని హిందూ సంఘాలను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రోజా అనే ఆంటీ దాని సిగ్గు శరం లేదు. ఒక మంత్రిగా ఉండి అనకూడని మాటలు మాట్లాడింది, సిగ్గులేని మాటలు మాట్లాడింది. మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో కూర్చుంటే వరదలో ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంట్లో కూర్చున్నారని చెప్పి ఇది బాంబేలో మన ఏదో పక్క దేశాల్లో ఉండి ఏదో ఆపు డ్రెస్సులు వేసి డాన్సులు వేస్తా జబర్దస్త్ చేసుకుంటా ఏమో మాట్లాడుతూ ఉంది. అబ్బబ్బబ్బబ్బా, ఏమి మాట్లాడుతున్నావు రోజా అంటే? అమ్మ రోజారెడ్డి, నీకు ఏమాత్రం బుద్ధి, సిగ్గు లేదని అర్థమవుతుంది. నీవు ప్రతి వారానికి 2 మాట్లు 50 మందిని 100 మందిని టిక్కెట్లు అమ్ముకొని నువ్వు స్వామివారి దర్శనానికి వెళ్ళి నేను స్వామివారి భక్తురాలని చెప్పని ఆడ పెద్ద బిల్లపులు ఇచ్చావు కదా. ఇవాళ పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె, అరే అసలుకి ఏ మాత్రం మీకు మానవత్వం ఉందా? అసలు నీకు నీ మాజీ ముఖ్యమంత్రి నీ జగన్మోహన్ రెడ్డికి, ఆ ఓవి సుబ్బారెడ్డికి, ఆ కరుణాకర్ రెడ్డికి ఎదవల్లారా? మీరు ఎదవలు పుట్టకబుట్టినారు. మీకు అసలు సిగ్గు శరం ఉందా? అసలు ఆ రకంగా కలిపిన నెయ్యి 330 రూపాయలకి ఇస్తామంటే రివర్స్ టెండర్ అని చెప్పని మీరు వేసి మీరు ఇష్టం వచ్చిన ఆడతారా? మళ్ళీ ల్యాబులో బాగా వచ్చిందని చెబుతారా? దొంగ మాటలు చెప్పడం ఎందుకు? సిగ్గు లేదురా మీకు? ల్యాబులో ఆడొచ్చి నీ ల్యాబులో సరిగ్గా చేశారా? ఇవాళ అర్చకులు చెబుతున్నారు, నిన్ను నమ్ముకో నీతో సపోర్ట్ చేసిన పింకు టైం అని చెప్పి దొంగ నాటకాలు ఆడి హిందువులు మనోభావాలను దెబ్బతీసి నీకు సపోర్ట్ చేయించిన రమణ దీక్షితులు అందరూ చెబుతున్నారా? ఇవాళ 5 సంవత్సరాల నుంచి మా నోరు కట్టేశారు, మమ్మల్ని బెదిరించారు. మేము చెబుతూ ఉన్నాము ఆగమన శాస్త్రం ప్రకారం స్వామివారికి కైంకర్యాలు జరగట్లేదు, మేము మొత్తుకున్నా కూడా మీరు నోరు మూసుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరించారు వీళ్ళని చెప్పని ఆయన మొత్తుకుంటున్నాడు. రా ఎదవల్లారా? ప్రజలు పిచ్చోళ్ళ? ప్రజల మీరేమన్నా ఖాళీ పౌరులు పెడతానికి అన్నీ నమ్మే మిమ్మల్ని భూస్థాపితం చేశారు మీరు చేసిన. ఇంకా ఇప్పుడు కూడా మీ పేగు టీవీ పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇది ప్రజలు నమ్మరని చెప్పని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజారెడ్డిని కూడా. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక వైవి సుబ్బారెడ్డి 45 సార్లు మాలేసుకున్న సూపర్ స్వామి ఆయన, అలాంటి ఆయన టీటీడీ చైర్మన్ ఇచ్చాను నేను అంటున్నాడు కదా. మరి వైవి సుబ్బారెడ్డి గారు నిజంగా హిందువేనా? వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేశారు? వాళ్ళ భార్య చేతిలో ఒక మతానికి సంబంధించిన ఒక స్నేహం ఎట్లా ఉంటుంది? సిగ్గు ఉండొద్దా? అరే అసలు ఈ సిగ్గులేని మాటలు ఇంకా నా ప్రమాణం చేస్తానని అంటున్నాడు ప్రెస్ మీట్ పెట్టి. నీకు సిగ్గు శారం ఉంటేనేగా నువ్వు ప్రమాణం చేస్తా. ఏం చేస్తారు మీరు? ఎందుకు చేయరు? అన్ని అబద్ధాలే. మీ పుడక లెగితే అబద్ధాలేనాయా? అసలు ఆ వరదలో మొత్తం విజయవాడ అసలు ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అని చెప్పని వాగిన ఎదవలు మీరు. మీకు సిగ్గుంటేనే కదా మీరు ఏదైనా మాట్లాడతారు. ఏమి దేవుడు సొమ్ము ఆ రంగా దొబ్బేశారు. అరే మీరు ఆడిన నాటకాలు ఏంట్రా? అరే కళ్యాణం టికెట్ 1000 రూపాయలంటే ఒకడేమో 3000, నువ్వేమో 5,000 వేసుకో. ఇది 2000 అంటే 2000 కాదు, ఇది 10,000 వేసుకో, ఇది 15,000 వేసుకో, ఇది 30,000 వేసుకో. ఎవడు అమ్మ సొమ్మురా ఇది? హిందువుల సొమ్మురా ఇది? హిందువుల సొమ్ముతో మీరు బతుకుతా మీరు మళ్ళీ ఈ మాటలు మాడతారా? సిగ్గు లేదురా మీకు? హిందువుల సొమ్ము ఎంత? హిందువుల్ని వెంకటేశ్వర స్వామికి దూరం చేద్దామని చెప్పని మీరు ఆ రోజు ఆయన నాటకం కదరా ఈ రేట్లు పెంచడం ఎన్ని చేయటం. మీరు సిగ్గులేని మాటలు మాడతారా? ఏం మాట్లాడతారు? మీరు చేసిన పనులేంటి? మీరు 1000 మందిని తీసుకెళ్ళి ఎన్ని వందల కోట్ల రూపాయలు అక్కడ నాశనం చేశారు. మీరు ఎంత దొబ్బారు. ఇది ఏదైనా సరే
చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే ఎదుర్కొంటున్నాం. అయ్యా బాబు గారు, మీరు మంచితనానికి పోతే మీకు చెడ్డుతనమే ఎదురొస్తుంది. వాళ్ళు చేసే ఇలాంటి పేక ప్రచారాలు వాళ్ళకి ఓట్లు వేసిన 30% మంది నమ్ముతూనే ఉంటారు. అది వేరే విషయం. ఏందే అయితే దీని మీద సమగ్ర విచారణ జరిపి ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే ఏపీ డైరీ వాళ్ళు ఉన్నారో, ఏఆర్ డైరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కానీ అధికారులను కానీ అప్పుడు సంబంధిత టీము అక్కడ ఏదైతే చైర్మన్ వాళ్ళ టీం ఉందో ఆ 2 టీముల్ని ఫైనల్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి అనే యదవను కూడా అరెస్ట్ చేసి హిందువుల మనోభావాలను కాపాడాలని చెప్పని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని విన్నవించుకుంటా ఉన్నాం.